పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనందరం కలిసి చదువుతాం. 23వ వచనము, 24వ వచనము మనందరము కలిసి చదువుతాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పాను. 28వ వచనము, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను నిలవబడినట్లుండి నా గొర్రెపిల్ల నిలిచినట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 6వ వచనము మరొకసారి మనం చదువుదాము, చివరి మాట. ఆ కన్నులు భూమి అన్నంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రభు సహాయం కలిగించిన గతంలో వచ్చినప్పుడు మనము ఇదే మాటను ఆధారం చేసుకొని మనం కొంత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం కదా. హాగరు దేవునికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు. లేయా కూడా చెప్పగలుగుతా వచ్చి ఏమని? దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు. ప్రభువు కూడా మోషేతో మాట్లాడుతూ అంటా వచ్చినాడు, నా ప్రజల బాధను నేను నిక్షేమగా చూచిన దేవుడు తాను దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. తన ప్రజలను ఆ ఐగుప్తు బాధలో నుండి, ఐగుప్తు యొక్క శ్రమలో నుండి, ఐగుప్తు యొక్క కఠిన సేవలో నుంచి విడిపించడానికి ప్రభు దిగి వచ్చిన వాడిగా మనం చూస్తూ వచ్చినాం. కనుక మన దేవుడు ఎలాంటి వాడు? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు మాత్రమే కాదు, యేసేపు జీవితంలో మనం చూస్తాం కదా, తాను బాధ నొందిన దేశంలో దేవుడు ఏం చేశాడంటే యేసేపును తన బాధ అంతా మర్చిపోయినట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ బాధ నొందిన దేశంలో దేవుడు యేసేపును ఏం చేశాడంట? అభివృద్ధి పరిచినాడు. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు, బాధను మర్చిపోయినట్లుగా చేసేవాడు. అంత మాత్రమే కాదు, బాధ నొందిన దేశంలో ఏం చేస్తాడంట? ఆయన అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి అలాంటి దేవుడు. కాబట్టి దేనికి కారణం ఏంటంటే ఆయన మనలను చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన మనం చూస్తూ ఉన్నాడు. కనుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం కదా. ఏంటంట చదవండి మాట. ప్రకటన గ్రంథము చివరి మాట చదివినాను. చివరి ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి దేవుని కనులు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చూచుచున్నవాడు. చూడండి, ఇంకొక మాట మనం చూస్తూ వచ్చినట్లయితే ఇది నాన్న కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దేవుడు దేన్ని చూస్తూ ఉన్నాడంట? దుష్టత్వముని చూస్తూ ఉన్నాడు. ఆ దుష్టత్వముని చూచి దేవునికి ఏం కలగట్లేదు? ఆనందము కలగటం లేదు. అనగా మానవునిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆ దుష్టత్వాన్ని చూచినప్పుడు దేవునికి ఏం కలుగుతూ ఉంది? దుఃఖము కలుగుతూ ఉంది. ఆనందము కలగటము లేదు. అంటే ఏంటంట? దేవునికి దుఃఖము కలుగుతా. చూడండి, రాయబడుతుంది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి.
మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉందంట. మానవుని హృదయము దేంతో ఉందంట? చెడుతనం. ఈ చెడుతనమును దేవుడు చూచినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతూ ఉంది. కానీ కీర్తనగాడు అంటా ఉన్నాడు, ప్రభు నువ్వు చూచుచున్న దేవుడవు, అయితే మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని చూచి దేవుడు సంతోషించువాడు కాదు. ఈ లోకంలో మనం చెడిపోతే మన బంధువులు, మన స్నేహితులు కూడా సంతోషిస్తారు. మనకి తెలియకోకుండా సంతోషిస్తారు. మనకు తెలియకుండానే వాళ్ళు మనం చెడిపోయినామంటే, నష్టపోయినామంటే, ఇబ్బంది ఉన్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. అయితే దేవునికి మనలో ఉన్నటువంటి చెడుతనము దేవునికి ఏం కలుగు చేస్తుందంట? దుఃఖమును, బాధను కలుగు చేస్తుంది. కనుకనే యెర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి, యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలంట. ఏం చేసుకోవాలంట? చెడుతనమును. ఎక్కడుంది ఈ చెడుతనం? హృదయములో ఉంది. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీలో ఉన్నటువంటి చెడుతనము నన్ను దుఃఖము కలిగిస్తూ ఉంది. నీ యొక్క చెడుతనమును నేను చూస్తుండగా నాకు బాధ కలుగుతూ ఉంది. నీ యొక్క చెడుతనము నన్ను బాధకు గురి చేస్తూ ఉంది. కనుక దేవుడు అంటా ఉన్నాడు, ఓ యెరూషలేమా, ఓ సహోదరుడా, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును ఏం చేయాలి? ఎక్కడ కడిగి వేసుకోవాలి? రాయబడుతుంది కదా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుంచి, అనగా నీ హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేస్తాడంట? ఆయన పవిత్రుడిగా చేస్తాడు. కాబట్టి కుమారుడా, కుమార్తె, సహోదరుడా, సహోదరి, ఎవరైనా సరే ఇంకా నీ హృదయంలో చెడుతనం ఉంటే ఎవరికి బాధ? దేవునికి. చూడండి, సహజంగా మీరున్నారు లేదో నేను వింటా వచ్చిన ఎవరైనా ఎంతకాలం మీ తల్లిదండ్రులు బాధ పెడతావయ్యా, మంచిగా జీవించు, మీ తల్లిదండ్రులు మంచోళ్ళు కదా, ఎందుకు మీ తల్లిదండ్రులను దుఃఖపెడతావు? మీ తల్లిదండ్రులు దుఃఖపెడితే నీకు మేలు కలుగుతుందా అన్న మాటలు నేను వింటా వచ్చిన. కాబట్టి మన దేవునికి మనం దుఃఖపెట్టిన వారమైతే అది మనకు మేలుకరంగా ఉంటుందా? అది క్షేమకరమా? దేవునికి మనము సంతోషపెట్టినట్లయితే రాయబడుతుంది సంఖ్యాకాండములో, ఆయన మన యందు ఆనందించిన ఎడల ఏం చేస్తాడంట? ఆ మంచి దేశంలో మనలను ఎప్పుడు ప్రవేశపెడతాడు? మన యందు ఆనందించాల. ఆ మంచి దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశపెడతానంటాడు. ఎప్పుడు? ఆయన మన యందు ఆనందించు. కాబట్టి ఆయన మన యందు ఎప్పుడు ఆనందిస్తాడు? మనలో ఉన్న చెడుతనమును మనం తీసివేసుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి చెడుతనమును కలిగి వేసుకున్నప్పుడు, ఆయన శిలువ రక్తము చేత మనం కడగబడినప్పుడు ఆయన మన యందు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అందుకే లూకాసు వార్తలు రాయబడుతుంది కదా, భూమి మీద ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో ఏముందంట? ఎక్కువైన సంతోషం. కాబట్టి దేవునికి సంతోషం నీ ద్వారా కలగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నీలో ఉన్న నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని ఏం చేసుకోవాలా? కడిగి వేసుకోవాలి. నీలో చెడుతనము కలిగి ఉండి ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఆయన మనకి ఇచ్చేవాడు కాదు. కాబట్టి రాయబడుతుంది. చూడండి, మాట చదువుతాడమే మంచిది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము తీసిన వాళ్ళు చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకు ఇచ్చు. ఏమిస్తాడైనా? మంచి దేశాన్ని ఇస్తాడు. ఎప్పుడు? ఆయన మన యందు ఆనందించు. రాయబడుతుంది కదా మత్తయి సువార్తలో, మీరు చెడ్డవారయిండియు, మనం ఎవరమంట? చెడ్డవారమై ఉండి మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? చెడ్డవారమై ఉండి మంచి వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నాము. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? మంచివాడు. కనుక ఆయన ఏం చేస్తాడంట? మంచి ఈవులు ఇస్తాడు, శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. కాబట్టి నీ జీవితంలో మంచివి, శ్రేష్టమైనవి ఇవ్వాలి అంటే
మొట్టమొదట ఆయన నీ యందు ఏం చేయాలి? ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడు? నీలో ఉన్న చెడుతనముని నువ్వు కడిగి వేసుకున్నప్పుడు. ఏం చేయాలి? అందుకొరకే యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ శిలువలో మరణం పొందినాడు. శిలువ మరణం పొందినాడు. తన రక్తం అంతటిని దారులుగా కార్చినాడు, చిందించినాడు. ఆయన యొక్క అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం నీ ప్రతి పాపమును కడిగి ఏం చేస్తుంది? నేను పవిత్రపరుస్తుంది. నీ హృదయం పవిత్రపరచబడితే దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆయన నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎలాంటివి ఇస్తాడంట? మంచి ఈవులను ఇస్తాడు. ఎంతకాలం ప్రభువా మంచి ఈవులను ఎప్పుడు ఇస్తావు? మనకు తెలిసిన విషయమే. లూకాసు వార్తలో అక్కడ రాయబడుతుంది చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎట్లున్నారంట వీళ్ళు? దేవుని దృష్టి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని సేవిస్తూ ఉన్నారు. ఎవరంట వారు? జకరియా, ఎలిజబెత్. అయితే వారికి ఏముందంట? ఎలిజబెత్ ఎట్లుంది? గొడ్రాలుగా దేవుని సేవిస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. దేవుని యొక్క మార్గముల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. అయితే ఎలిజబెత్కి ఎట్లుందంట? ఏముందంట? ఎలిజబెత్కి ఏముందంట? చెప్పండి. ఎలిజబెత్ ఏమైందంట? గొడ్రాలుగా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా నా హృదయాన్ని పవిత్రపరుచుకున్నా, నేను పరిశుద్ధపరుచుకున్నా, నీ మార్గంలో నేను నడుస్తూ ఉన్నా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ దుస్థితి, నాకే ఈ లేమి స్థితి ఏంటి, నాకే ఈ కష్టం ఏంటి అని మనం అనుకుంటాం. అయితే అక్కడ వారి గురించి రాయబడుతూ ఉంది. వారు దేవుని దృష్టికి ఎట్లున్నారంట? నీతిమంతులుగా ఉన్నారు. దేవుని సంతోషపరిచేవారిగా ఉన్నప్పటికీ ఆమె జీవితంలో ఏముంది? గొడ్రాలుగా ఉంది. అయితే ఒక దినం వచ్చింది చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 58వ వచనం చదవండి. ఆ మాట గమనించండి. ప్రభువు ఆమె మీద ఏమొచ్చినంట? మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా ఒక దినము ఎలిజబెత్కు ఒక వార్త వినబడింది. ఏంటంటే ఆమె పొరుగువారంతా ఏమంటా ఉన్నారు? దేవుడు ఆమె మీద ఏం చూపినాడు? మహాకనికరం ఉంచిన. నిజమే కదా. దావీదు జీవితంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దావీదును అడుగుతూ వచ్చినారు. దావీదా, నీకెందుకయ్యా ఈ కష్టం, నీకెందుకు ఈ శ్రమ, నువ్వు ఎందుకు తరమపడుతూ ఉన్నావు అంటే నీ దేవుడు ఏమైనాడు? చూడండి అమ్మ, చూద్దామా? కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు ఏం చేస్తూ ఉన్నారంట? దావీదును అడుగుతూ ఉన్నారంట. నీ దేవుడు ఏమైనాడయ్యా? నీ దేవుడు చూస్తూ ఉన్నాడన్నావు కదా, నీ దేవుడు సంతోషించేవాడన్నావు కదా, నీ దేవుడు నీ కష్టం తీసేసాడన్నాడు కదా, మరి నీ దేవుడు ఏమైనాడు? నీ దేవుడు ఉన్నాడా అని ఏం చేస్తూ ఉన్నారంట? దాన్ని ఎన్నిసార్లు అడుగుతున్నారంట? దీనివల్ల కనబడినప్పుడల్లా అడుగుతూ ఉన్నారంట. ఇంకా చూడండి 9వ వచనము కూడా, నీవేళ నన్ను మరిచినావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతునే. అంటే తన జీవితంలో ఏం కలుగుతూ ఉంది? దుఃఖం. తను పవిత్రుడిగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అయితే ఒక దినము ఎలిజబెత్కి ఏమొచ్చింది? ఒక వార్త వచ్చింది. ఏం వార్త? ఆమె పొరుగు వారంతా సంతోషించినారంట. ఆమె పొరుగు వారంతా ఏం కలుగుతూ ఉన్నారంట? ఎందుకు? ఎలిజబెత్ మీద దేవుని కనికరం. ఎలాంటి కనికరం అది? కనికరం వచ్చిందయ్యా అని. నిజమే, మన జీవితంలో కూడా ఒక దినాన మన బంధువులు, మనం ప్రశ్నించిన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారంతా అంటారు, అయ్యా దేవుడు వారిని ఏం చేసినాడు? కనికరించినాడయ్యా. దేవుని కనికరం వారి మీదకి వచ్చింది. దేవుని దయ వారు పొందినారు. దేవుని జాలి వారు పొందినారు. నా జీవితంలో నేను అనిపించుకున్నా దేవుని కనికరం ప్రసాద్ పొందినాడని నా స్నేహితులు చెప్పారన్నమాట. కాబట్టి ఏంటంటే
మన చెడు విత్తనాన్ని కడిగి వేసుకొని దేవుని సన్నిధిలో నీతిమంతులుగా, దేవుని దృష్టికి ఇష్టలుగా, దేవునికి హృదయానుసారులుగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో ఏముంటుంది? లేమి, దుస్థితి, కష్టం, శ్రమ, పోరాటం వస్తుంది. దాన్ని చూచిన వాళ్ళు కూడా ఏమంటారు? నీ దేవుడు ఏమైనాడు? నీ దేవుడు ఏమైనాడయ్యా? నిజమే కదా. ఎవరైనా మనల్ని అడిగితే ఎట్లా అనిపిస్తుంది? చూడండి, ఒక మాట రాయబడుతుంది కీర్తన గ్రంథము 137 అధ్యాయము, కీర్తన 137 3వ వచనం చదవండి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము. బాధించిన వారు మనలో ఏం పొందాలని చూడాలనుకున్నారు? వాళ్ళు ఉల్లాసం, సంతోషించాలని. అయితే ఒక దినం వచ్చింది, ఎలిజబెత్కు దేవుడు ఏం చేశాడంట? మహాకనికరం. నిజమే, మన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిరపరాధులుగా, దేవుని దృష్టిలో ఇష్టలుగా, దేవుని సన్నిధిలో మనము ఆయనకు ప్రియులుగా, ఆయన హృదయానుసారులుగా మనం నడుచుకుంటే దేవుడు ఒక దినాన మన జీవితంలో ఒక వార్తను వినిపిస్తాడు. ఏమని? దేవుని మహాకనికరమును ఆ వ్యక్తి పొందినాడు. ఇంకో విషయం మనకి జ్ఞాపకం చేయాలనుకుంటాను. యేసు ప్రభు వారు చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదవండి. విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకంట? నన్ను కరుణించు. ఇంకా చూడండి 48వ వచనము, ఊరుకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా ఏం చేస్తున్నాడంట? మరి జనులంతా అంటా ఉన్నారు, ఎందుకు వేస్తావే ఆ కేకులు? ఇంక చాలులే, ఎందుకు పోతావులే మందిరానికి, చాలులే, ఇంకెందుకులే, ఇంక నీ పరిస్థితి అయిపోయిందిలే, ఎందుకు అరుస్తాను, మౌనంగా ఉండు అని అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? అతను ఏమంటా ఉన్నారు ఆ వ్యక్తిని? ఊరుకుంటే ఇంకా ఎందుకు పోతావు మందిరానికి, ఎందుకు వాక్యం చదువుతావు, ఎందుకు ఆరాధన చేస్తావు, ఎందుకు దేవుని పని చేస్తావు అని ఏమంటా ఉన్నారు? ఊరుకుంటూ ఇంకా ఆగిపో, నిలిచిపో. మన హృదయం కూడా, మన మనసు కూడా అట్లే ఉంటుంది. మన కష్టము శ్రమ వచ్చినప్పుడు మన మనసు కూడా ఏం చేస్తుంది? ఎందుకు ఇంకా వాక్యం చదువుకోవడం ఎందుకు ప్రార్థన చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా. కాబట్టి ఆ వ్యక్తికి ఏమంటా ఉన్నారంట? వాళ్ళందరూ ఏమంటా ఉన్నారు? ఊరుకుండు అంటే ఆ వ్యక్తి ఏం చేసినాడంట? ఊరుకుంటున్నాడంట, మౌనంగా ఉన్నాడంట. ఏం చేసినాడంట ఆ వ్యక్తి? మరి ఎక్కువగా కేకలు వేసినాడంట. ఎట్లాంటి కేకలు? మరి ఎక్కువగా కేకలు వేసినారు. ఒక సమయం వచ్చింది, చూడండి 49వ వచనము. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువబడని చెప్పగా, వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను ఎవరైతే ఊరకొండమని చెప్పినారో, ఎవరైతే ఆగిపోమని చెప్పినారో, ఎవరైతే మౌనంగా ఉండమని చెప్పినారో వాళ్ళే వచ్చి ఇప్పుడు ఏమంటా ఉన్నారు? ఆయన నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూ ఉన్నాడు. వారి ద్వారా దేవుడు కబురు పంపినాడు. ఎవరైతే ఊరకొండమని చెప్పినారో, ఎవరైతే ఆగిపోమని చెప్పినారో, ఎవరైతే మౌనంగా ఉండమని చెప్పినారో వారి ద్వారా దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆ వ్యక్తిని పిలుచుకోవాలంటే వాళ్ళు వచ్చి అంటా ఉన్నారు, అయ్యా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, మనకు ఊరుకోండు అని చెప్పిన వాళ్ళే, నువ్వు మౌనంగా ఉండిపో అని చెప్పిన వాళ్ళే, నువ్వు ఇక ఆగిపో అని చెప్పిన వాళ్ళే, నువ్వు దేవుని పని చేయొద్దు అని చెప్పిన వాళ్ళే, నువ్వు పరిచర్య చేయొద్దని అన్న వాళ్ళే ఒక దినం వస్తుంది ఏమంటున్నారు? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కరుణించే వరకు, ఆయన మన ఎందుకు జాలిపడే వరకు మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో ఏం చేయాలి? కేకలు వేయాలి. ఏంది అంతగా అరచాలనా? ఆయనకి అంత చోటివాడ మన ప్రభువు, అంత కేకలు వేయడం అవసరమా? నిజమే, ఆయన చోటివాడు కాదు, కానీ మన అక్కర ఆయనకు ముందే తెలుసు. ప్రభు అంటాడు కదా, మీకు అక్కరగా నున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే మన జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో మరి ఎక్కువగా కేకలు. చూడండి, ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము
మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదంట దేవుడు. ఎప్పుడు చూడండి, అక్కడ రాయబడుతుంది 22వ వచనంలో, నా కుమార్తె దయ్యము పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఎట్లాంటి కేకలు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉంది ఆమె. అయితే దేవుడు ఏం చేయలేదంట, ఒక్క మాట కూడా చెప్పలేదంట. దేవుడు ఒక్క మాట కూడా నువ్వు కేకలు వేద్దమ్మా, నీ కేకలు చాలులేమ్మా, నీ కేకలు నేను విననమ్మా అని దేవుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా కూడా అప్పుడు ఏమంటా ఉన్నారు చూడండి, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమంటా ఉన్నారంట, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను ఏం చేయి, నువ్వు పంపివేయి అంటా ఉన్నాడు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంప. అయితే ఆమె ఏమంటా ఉంది, ప్రభువా నువ్వు నాకు సహాయము చేయి. కాబట్టి ఆమె కేకలు వేస్తున్న ప్రభు మౌనంగా ఉంటా ఉన్నాడు. ప్రభు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటా ఉంది. ఆమె ఎంతగా తగ్గించుకుందంటే చూడండి, ఆ మాట రాయబడుతుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా వేట యుక్తము కాదని ఆమె తగ్గించుకొని ఆమె చెప్తా వచ్చింది. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, చూడండి ఏమంటా ఉన్నాడు, చూడండి 28వ వచనము, అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము కాబట్టి దేవుడు ఆమెలో ఏం చూచినాడు, విశ్వాసమును చూచినాడు. కాబట్టి ఆయన మనల్ని ఏం చూస్తూ ఉన్నాడంటే విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన దుష్టత్వంను చూచి ఆనందించే దేవుడు కాదని మనం చూస్తూ వచ్చినాం. ఆ దుష్టత్వంను తొలగించుకొని మనము ఆయనకి ఇష్టలముగా, ఆయనకి ప్రియులముగా, ఆయన యొక్క హృదయానుసారులుగా నడుచుకున్నట్లయితే, ఆయన మన యందు ఆనందిస్తే ఆయన మనకు మంచి శ్రేష్టమైన ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడని చూస్తూ వచ్చినాం. రెండోది మనం చూస్తూ ఉన్నాం, ఆ స్త్రీ ఆ స్త్రీలో ఏముందంట, ఆమె యొక్క విశ్వాసము గొప్పది. చూడండి మనం చూస్తూ వచ్చినట్లయితే రాయబడుతుంది, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసమును దేవుడు ఏం చూస్తూ ఉన్నాడంట, వారి యొక్క విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలమ్మా, ఆయన వారి అవిశ్వాసమునకు, వారిలో ఏముందంట, అవిశ్వాసం. ఆ అవిశ్వాసమును బట్టి అక్కడ రాయబడుతుంది, వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ వారి చేయజాలక. ఎందుకు దేవుడు అద్భుతం చేయలేదు? వారిలో ఉన్నటువంటి మన ప్రభు ఎలాంటి వాడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. కీర్తన రాయబడుతుంది, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన ఒక్కడే. అయితే అట్టి ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అక్కడికి ఏం చేయలేదంట, ఏ అద్భుతము చేయలేదు. ఎందుకు చేయలేదంట? వారి యొక్క అవిశ్వాసం, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడు. వారి యొక్క అవిశ్వాసం బట్టి దేవుడు ఏ అద్భుతములు చేయలేదు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు అంటా ఉన్నాడు. ఇశ్రాయేలులో కూడా ఏం లేదంట, ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలే. మనం అందరికి ఏం పేర్లు ఉన్నాయి చెప్పండి? ఈ సహవాసాన్ని పిలిచే వాళ్ళకి ఏమని పిలుస్తారు? మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మనమందరము విశ్వాసులమే, మనమందరము కూడా విశ్వాసం. కాబట్టి ప్రభు అక్కడ అంటా ఉన్నాడు, ఇశ్రాయేలులో కూడా అంటే విశ్వాసుల్లో కూడా ఏం లేదంట, ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలే. అంటే ప్రభు
మన జీవితంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. కాబట్టి ఆ వ్యక్తిలో గురించి ప్రభు అంటా ఉన్నా, అమ్మ నేను ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, ఎవరిని పిలుస్తా ఉన్నాడు? ఎవరిని పిలుస్తా ఉన్నది? ఎవరిని? యేసు ప్రభు యొక్క శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? అల్ప విశ్వాసం. మనల్ని అందరినీ కూడా ప్రభు అల్ప విశ్వాసులారా అని పిలిస్తే మనమంతా విశ్వాసులమే. మనకందరినీ దేవుడు అల్ప విశ్వాసులారా అంటే ప్రభువు తన శిష్యులకే అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు? అల్ప విశ్వాసం. ఎందుకు అంటే వారు యేసు ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలను చూస్తూ వచ్చిన వారు. వాళ్ళు యేసు ప్రభు యొక్క శక్తిని వారు బయలుపరిచిన వారు. అయితే ఒక దినం వచ్చింది, వారిలో ఏముందంట? అల్ప విశ్వాసం. ఏంటి అక్కడ రాయబడతా ఉంది కదా, వారితో ఏమంటా వచ్చిన అంటే రొట్టెల గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఏమనుకున్నారు? రొట్టెలు తెచ్చుట మరిచి. అంటే వారి ఏదో ఏం లేవంట? రొట్టెలు లేవు. అయ్యో రొట్టెలు లేవే, ఇవాళ తినడానికి రొట్టెలు లేవే, ఇవాళ తినడానికి మనకి ఏమీ లేదే, వస్త్రములు లేవే అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆలోచించి అప్పుడు అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు ఏం చేశాడు? 5 రొట్టెలను ఏం చేశాడంట? 5,000 మంది. ఎవరు అది? పురుషులు మాత్రమే, స్త్రీలు గాక పిల్లలు గాక పురుషులు మాత్రమే తింటూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమైందంట? 12 గంపలను ఎత్తినారు. ఇంకొక సందర్భం వచ్చింది, వారి దగ్గర ఏమున్నాయంట? 7 రొట్టెలు వచ్చినాయి. అక్కడ దేవుడు ఆశీర్వదిస్తే వారు ఎంతమంది తిన్నారంట? 4,000 మంది. ఇన్ని అద్భుతాలు చూసినటువంటి శిష్యులు ఒక సందర్భంలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మా దగ్గర రొట్టెలు లేవు. చూడండి అన్నమాట, చదువుతామా? 5వ వచనం చదవండి, 16వ అధ్యాయము 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెరుచుటకు, రొట్టెలు మర్చిపోయినాయి. వాళ్ళు రొట్టెలు మర్చిపోయినారు. వాళ్ళ దగ్గర ఏం లేవు? రొట్టెలు లేవు. ప్రభు మన యొద్ద ఉన్నాడు చాలు అనే వాళ్ళు అనుకోవట్లా. ఏం లేవు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మన యొద్ద ఏం లేవు? రొట్టెలు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములారా. ఎవరి గురించి అంటా ఉన్నాడు ఇక్కడ? ఎవరిని అన్నది? యేసు ప్రభు యొక్క శిష్యులే. యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమని పిలువబడతా ఉన్నారు ఇక్కడ? ఎవరు పిలుస్తున్నది? ఎవరు? సాతాను కాదు పిలుస్తున్నది. ఎవరంటా ఉన్నాడు? ప్రభువే అంటా ఉన్నాడు. ఎందుకు? విశ్వాసము లేని మూర్ఖ. ఎందుకంటే వారికి చూడండి వాళ్ళు ఏమంటా వచ్చినారు అంటే, చూడండి ఆ మాట రాయబడుతుంది, 15వ వచనం చదవండి. ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకొని వచ్చింది కానీ వారు వాణిని ఏం చేయలేకపోయినారు? స్వస్థత కొరకు నేను నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చినాము, నీ శిష్యులు ఏం చేయలేదు వారిని ఎందుకు స్వస్థపరచలేదంట? వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి వారి యొద్దకు రాబడినటువంటి ఆ వ్యక్తిని వారు ఏం చేయలేకపోయినారు? బాగులేకపోలేకపోయినారు. చాలాసార్లు మనకు కూడా సందేశం వస్తుంది, ఏమోబ్బా నేను ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి బాగుపడతాడో లేదో, ఎందుకు వచ్చింది గొడవ? అవునా కదా? ఈ వ్యక్తి ఈ మేలు కలుగుతుందో లేదో. నాకు ఆరంభంలో అట్లుండేది, ఎవరైనా వెంటనే ప్రార్థన చేయండి అంటే ఎందుకు వచ్చింది దెబ్బ గొడవ, నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి బాగుతుందో లేదో, లయం అవుతుందో కాదో, ఎందుకు వచ్చింది అనే సందేహం నాకు ఉండేదన్నమాట. కానీ దేవుని వాక్యం రాయబడుతుంది, వారు యేసు ప్రభు యొద్దకు శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చినారు కానీ వారి యొక్క అవిశ్వాసము ఏం చేయలేకపోతుంది? ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. చూడండి ఇంకా మాట రాయబడుతుంది, లూకాసు వార్త, మత్తయి సువార్త 17వ అధ్యాయము
20 వచ్చిన చదవండి. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేత. వారి పోయి యేసుప్రభుని అడిగినారు, ఏం ప్రభువా, మాకు అధికారం ఇచ్చినావు కదా, దయ్యాలను వెలుగొట్టే అధికారము, స్వస్థపరిచే అధికారం మాకు ఇచ్చినావే, మేము ఎందుకు ఆ సమయంలో ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయాం, ఎందుకు ఆ వ్యక్తిని మేము బాగు చేయలేకపోయాం, ఎందుకు ఆ వ్యక్తిని మేలు చేయలేకపోయాం అంటే ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా మీలో ఏముంది, అల్ప విశ్వాసం. ఇంకొక చోట రాయబడుతుంది, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యం. అంటే వాళ్ళలో ఏం లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన ఎందుకు లేదు, వారిలో సందేహం, నా ప్రార్థన దేవుడు వింటాడా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడా అనేటువంటి సందేహములు వారు కలిగి ఉండటం బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినారు, స్వస్థపరిచిపోయారు. కాబట్టి చాలాసార్లు మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసమును బట్టి ఇతరులకు మనము మేలు చేయలేం. ఇంకా మనం రాయబడుతుంది, ఉపవాస ప్రార్థన యొక్క లేమిని బట్టి కూడా వారు ఏం చేయలేకపోయినారు, ఆ వ్యక్తిని స్వస్థపడి. కాబట్టి మన దేవుడు రాయబడుతుంది కదా, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16 వచ్చిన చదవండి. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. కాబట్టి మనం తండ్రి పేరిట ఏం అడుగుతామో అది ఆయన మనకు అనుగ్రహించడానికి, మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే వారిలో ఉన్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన లేమి స్థితి, ఉపవాస ప్రార్థన విషయమైనటువంటి నిర్లక్ష్యం, ప్రార్థన విషయమైన దేవుడు మాకు వింటాడా, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడా అన్నటువంటి అవిశ్వాసం బట్టి ఆ వ్యక్తులని ఏం చేయలేకపోయినారు, వారు స్వస్థపరచలేకపోయినారు. ఇంక రాయబడుతుంది కదా, హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట రాయబడుతుంది, ఫలము దయచే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి. దేవునికి ఇష్టం, దానికంటే ముందు 6వ వచనం చదవనా. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నానడియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మికతో మన ప్రభు దగ్గర రావాలి. చాలాసార్లు మన ప్రార్థనకు రమ్మంటే వస్తాం, కానీ విశ్వాసంతో మనము రాము, విశ్వాసంతో ఆయనను మనము అడగలేం. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఎలాగ రావాలంట, ఆయన ఉన్నాడు, తను వెదుకు వారికి అని ఏం చేస్తాడు, ఫలము దయచేస్తాడు. తప్పనిసరిగా నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు, నా ప్రార్థనకు దేవుడు వింటాడు, దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అనే నమ్మిక మనము కలిగి ఉండాలి. అయితే వారు యేసు ప్రభు యొక్క శిష్యులే కానీ వారు ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ ఆ వ్యక్తికి ఏం చేయలేకపోయినారు, వాళ్ళు బాగు చేయలేకపోయినారు, స్వస్థపరచలేకపోయినారు. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడు, విశ్వాసము లేని మూర్ఖతరములారా ఎంతకాలం నేను మిమ్మల్ని సాయించిన. వారంటా వచ్చిన ప్రభువా ఎందుకయ్యా మేము వెలగొట్టలేకపోయాం అంటే వాళ్ళు ఏముందంట, అల్ప విశ్వాసం. అంత మాత్రమే కాదు, మరొక చోట రాయబడుతుంది, వారి యొక్క ఉపవాస ప్రార్థన లేనటువంటి స్థితి. ఉపవాస ప్రార్థన లేనటువంటి స్థితిని బట్టి ఆ వ్యక్తికి వారు ఏం చేయలేకపోయినారు, స్వస్థపరచలేకపోయినారు. తద్వారా దేవునికి మహిమ. వారు అంటా ఉన్నారు కదా, ఎంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే, అయ్యా నా కుమారుడు బహు బాధపడతా ఉన్నాను, నేను ఎక్కడికి తీసుకొచ్చినా, నీ శిష్యుల ఎదుగు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చేయలేదు. మన డాక్టర్ దగ్గరికి పోయినాము, ఆ డాక్టర్ బాగు చేయలేదంటే, ఏమన్నట్టు, ఆ డాక్టర్కి మంచి పేరు ఉన్నట్ట, చెడు పేరు ఉన్నట్ట, ఏం పేరు ఉన్నట్టు, ఆ డాక్టర్ దగ్గరికి పోయినామయ్యా, వేస్ట్ అయ్యా, ఆ డాక్టర్ దగ్గర బాగా కాలేదయ్యా అంట. దేవుని శిష్యుల యొద్దకు, యేసు ప్రభు శిష్యుల యొద్దకు ఆ వ్యక్తి తీసుకురాబడితే ఆ వ్యక్తికి ఏం కాలేదు, స్వస్థత కాలేదు. కారణం ఏంటి, వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం, లేకపోతే వారిలో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన లేనటువంటి స్థితి. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఆయన యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలంట, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన నాకేమిస్తాడు,
ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలట. చూడండి రాయబడుతుంది ఆదికాండము లే అంటది కదా, ఆదికాండము 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. దాసినించిదిన దేవుడు నాకు ఏమిచ్చినాడు? ప్రతిఫలం ఇచ్చినాడు. ఇంకా చూడండి 20వ వచనం కూడా చదవండి. ఏం చేసినాడంట? ఏమి ఇచ్చినట్ట? లేకు మంచి బహుమతి, ప్రతిఫలం ఇచ్చినాడు. నిజమే, ఆమె అనుకుంటా వచ్చింది, దేవుడు నా శ్రమను చూస్తా అనుకుంటా వచ్చింది, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అనుకుంటా వచ్చింది, దేవుని స్తుతించాలనుకుంటా వచ్చింది. ఆమె ఎన్నో రీతిగా నన్ను భాగ్యవతి అనుకుంటా వచ్చింది. ఎన్నో రకాలుగా ఆమె ఓర్పుతో ఉంటా వచ్చింది. ఆమె ఒకరోజు అంటా ఉంది, దేవుడు నాకేమిచ్చినాడు? మంచి బహుమతి, మంచి ప్రతిఫలాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యందు మన నమ్మకం ఉంచాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలా. ఏమని? ఆయన నాకు ప్రతిఫలము దయచేస్తాడు. రాయబడుతుంది కదా, మన మన కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? ఆయన యొక్క కవిలలో దాచబడి. ఎక్కడున్నాయంటే దాచిన అంటే దేవుడు ఏం దాచినాడంట? నీ బంగారు కాదు, నీ వజ్రాలు కాదు, ఏం దాచినాడంట? మన కన్నీళ్ళు. ఎక్కడ రాడతాడు కదా, హిజ్కియా గురించి అంటాడు కదా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచాను. దేవుడే వర్తమానం పంపినాడు తన దాసులైనటువంటి యెషయా ద్వారా. నువ్వు మరణమవుతా ఉన్నావు, నువ్వేం చేయాలి? ఇంకా నీ ఇంటిని చక్క పెట్టుకొని వర్తమానం దేవుడే పంపినాడు. వెంటనే హిజ్కియా కన్నీళ్ళ నుంచి ఏమొచ్చినాయి? కన్నీళ్ళు వచ్చినాయి. ప్రభు అంటా వచ్చినాడు, హిజ్కియా నీ కన్నీళ్ళు చూసినా నేను నీకు పంపిన వర్తమానాన్ని నేనేం చేసుకుంటున్నా? క్యాన్సిల్ చేసుకుంటున్నా, రద్దు చేసుకుంటున్నా. నీకేం ఇస్తాను నేను ఇప్పుడు? ఎంతకాలం అది? 15 సంవత్సరాలు. కాబట్టి మన కన్నీళ్లను ఆయన చూచేవాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ రాయబడుతుంది కదా, చూడండి మాట చూద్దామా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నది నేను చూచిన, నీవు కన్నీళ్లతో ఉన్న నీ ప్రార్థన నేను అంగీకరించిన. నీ కన్నీళ్లు విడుస్తూ దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడని, దేవుడు నాకు మంచి బహుమతి ఇస్తాడని విశ్వాసముతో నువ్వు చేస్తున్న ప్రార్థనను నేను అంగీకరించినానని దేవుడు హిజ్కియాతో చెప్తా వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఉపవాస ప్రార్థన లేని స్థితి. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన ఆలకించబడాలంటే ఏం చేయాలంట? కన్నీళ్ళు విడుచుట. ప్రభు అంటే నీ కన్నీళ్ళు విడుచుట నేను. కన్నీళ్ళు విడిస్తే అందరి హృదయాలు కరిగిపోతాయి కదా, నిజమే కదా. మన కళ్ళ నుంచి తల్లిదండ్రుల దగ్గర ఏడ్చినామనుకోండి, వారు ఏం చెబుతారు? కరిగిపోతాను, నా కొడుకు ఏడుస్తాను, నా కూతురు ఏడుస్తాను, ఏమైనా పర్లే, అప్పైనా పర్లే, నేను బ్రతికినంత కాలం ఏమైనా పర్లే, నా కొడుకు నా కూతురికి నేను అది ఇవ్వాల్సిందే అని అనుకుంటాం. అవునా కదా. అయితే మన దేవుడు మన కన్నీళ్ళు విడుచుట చూచి హిజ్కియాతో అంటా ఉన్నాడు, హిజ్కియా నా మనసు నేను మార్చుకున్నాను. దేవుని మనసు మార్చబడింది. దేన్ని బట్టి? ఆయన యొక్క కన్నీళ్ళు. కాబట్టి ఆయన మన కన్నీళ్ళు చూడాలనుకుంటున్నాడు. దేవునికి ఇష్టమా మన కన్నీళ్ళు ఇచ్చేది? దేవునికి ఇష్టమా? కొన్నిసార్లు మన యొక్క విశ్వాస ఆమె గురించి అంటాడు కదా, ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదంట. వెళ్ళిపోతూ ఉన్నాడు, ఊరు దాటిపోతూ ఉన్నాడేమో, ఇంక ఊరు దాటిపోతుందయ్యా, మనం దాటిపోతున్నాం, ఇంకా ఆమెకు పంపించేసే అంటా ఉన్నాడు. అయినా కూడా ప్రభు ఏం చేయలేదంట, ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఒక్క మాట కూడా చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అయితే ఆమె మరి ఎక్కువగా కేకలు వేసింది, తగ్గించుకుంది. ప్రభువా, మేము కుక్క పిల్లలమే ప్రభువా, కింద పడే రొట్టె ముక్కలను మేము తినేవారమే ప్రభు అని దేవుని తగ్గించుకొని ప్రార్థన చేస్తూ వచ్చింది, అడుగుతూ వచ్చింది. ప్రభు అంటా వచ్చినాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీ గొప్పదైన విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు నీ కుమార్తె స్వస్థపరచబడింది. నీ ప్రార్థన విన్నా నీ కుమార్తెకి నేనేమిస్తున్నాను? స్వస్థత ఇస్తా ఉన్నా. కాబట్టి తన కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళు అడిగినారు, ప్రభువా నా కుమారుడు చనిపోయినట్టు రా అంటే వెంటనే వెళ్ళినట్టుగా మనము చూస్తాం. అయితే ఈమె కుమార్తె విషయంలో మాత్రము వెంటనే ఆమెను ఏం చేయలేదు, ఆమె ప్రార్థన విన్నట్టుగా లేదు. ఆమె మరి ఎక్కువగా కేకలు వేసింది. తగ్గించుకున్నప్పుడే ఆమె యొక్క విశ్వాసాన్ని చూచి, ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని చూచి తన కుమార్తెకి ఏం కలిగింది? ఇప్పుడు స్వస్థత వచ్చింది. కాబట్టి చూడండి, మాట రాయబడుతుంది యెషయా గ్రంథము 37వ అధ్యాయము. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం చివరి మాట చదవండి. వినబడిన ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన ఏం చేయాలంటే ఇప్పుడు యెషయా ఏం చేయాలంట? ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తే సరిపోదా? కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఇంకా వాళ్ళ మనసులో ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు విన్నట్టుగా చూస్తాం. వారు ఇంకా ప్రార్థన చేయుచుండగానే దేవుడు అగ్నిని పంపినట్టుగా మనము చూస్తాం. ఇంకా వారు ప్రార్థన అడగక మునిపే దేవుడు వారికి దయచేసినట్టుగా మనం చూస్తాం. కానీ హిజ్కియా యెషయాకు వర్తమానం పంపుతా ఉన్నాడు. ఏమని? హిజ్కియా, అయ్యా ఆ మాటలను దేవుడు విన్నాడేమో, నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలంట? హెచ్చుగా ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి, మరి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయి. ఏం ప్రభా, అంత ఎక్కువగా చేయాలనా? అంతగా కన్నీళ్ళు విడవాలనా? అంతగా నీ సన్నిధిలో మొరుపెట్టుకోవాలనా? అంతగా నేను తగ్గించుకోవాలనా? దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి హిజ్కియాతో అంటా ఉన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచిన. కాబట్టి మన జీవితంలో ఆయన మన కన్నీళ్లు చూడాలని, మన యొక్క విశ్వాసమును చూడాలని, హెచ్చుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది యోహాను సువార్త చివరి అధ్యాయం అనుకుంటా, 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. చూచి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే, దానికంటే ముందుగా మార్కు సువార్త చూస్తూ వచ్చినట్లయితే చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యులు ఎలాంటి వారిగా ఉన్నారంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి. మనం చూస్తూ వచ్చినట్లయితే మగ్దలేని మరియా యేసు ప్రభు శిష్యుల ఎదుకు వెళ్ళి చెప్తా ఉంది. వారు ఎట్లా ఉన్నారంట? దుఃఖముతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వెళ్ళి, అయ్యా యేసు ప్రభు లేచినాడయ్యా అంటే వాళ్ళు ఏమన్నారంట? ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయినారంట. మగ్దలేని మరియా వారికి పరిచయస్తురాలే, వారితో కూడా ఉన్నటువంటి ఆమెనే. మగ్దలేని మరియ గురించి యేసు ప్రభు యొక్క శిష్యులందరూ ఎరుగుదురు.
తన వారితో కూడా ఉన్నటువంటి మగ్దలేని మరియనే వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేయలేదంట, నమ్మలేదంట. ఇంకా చూడండి 16వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి కానీ వారు వీరి మాటనైనను. రెండోసారి కూడా వర్తమానం వచ్చింది. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా యేసు ప్రభువుని మేము చూసినాం, ఆయన మాతో మాట్లాడినాడు, ఆ రొట్టె విరిచినప్పుడు మా కన్నులు తెరవబడ్డాయి, యేసు ప్రభువుని మేము గుర్తుపడ్డాము అని వారు చెప్తే వారు ఏమంటా ఉన్నారంట, వీరి మాటను కూడా ఏం చేయలేదంట, నమ్మలేదు. చూడండి, యేసు ప్రభు శిష్యులతో ఉన్నటువంటి మగ్దలేని మరియ చెప్పినా నమ్మట్లే. యేసు ప్రభు శిష్యులతో ఉన్న మిగతా శిష్యులు వచ్చి చెప్తున్నా కూడా వారు ఏం చేయట్లేదు, నమ్మట్లే. ఇంకా మనం చూస్తే వచ్చినట్లేదు, చూడండి 14వ వచనము. శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్య నిమిత్తమును వారిని ప్రభువే గద్దిస్తూ ఉన్నాడు. ఏమయ్యా మగ్దలేని మరియ వచ్చి చెప్పినా మీరు నమ్మలా? ఆమెను గురించి మీరు ఎరుగుదురు కదా, ఆమెతో కూడా మీరు కూడా ఉన్నారు కదా, ఆమె మనతో కూడా ఉండింది కదా, ఆమె వచ్చి మీకు చెప్తా కూడా మీరు ఏం చేయలేదు, నమ్మలా. శిష్యులుగా ఉన్నవారు వచ్చి కూడా చెప్పినా కూడా మీరు ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా, దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా, ఈ మాటలు నాకు కాదేమోలే, ఈ మాటలు నాకు కాదేమోలే. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, వాళ్ళలో ఏముందంట, అపనమ్మిక ఉందంట, ఏముంది, హృదయ కాఠిన్యం. ప్రభుని అడుగుతూ ఉంటాం, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు అని. దేవుని వాక్యం దేవుని మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం అనుకుంటాము ఇది నా కోసం కాదులే, ఇది పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాటలే అనుకుంటాం. ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, నీ సన్నిధిలో నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు అంటాం. దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. మనం ఏం చేస్తాం, ఇది వేరే వాళ్ళకి చెప్తున్నాడేమోలే, నాకు కాదనని. ఏంటి, ఎవరు చెప్పిన ఎవరి పరిస్థితి, ఎవరి పరిస్థితి ఇది? అన్యులు కాదు, ఎవరు వాళ్ళు, శిష్యుల యొక్క మా పరిస్థితి ఎలాగుంది, ఎవరు సొంత వాళ్ళు వచ్చి చెప్పినా వారు ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంట, వాళ్ళు ఏముంది, హృదయ కాఠిన్యం, హృదయం యొక్క కాఠిన్యం. అందుకని మనం చూస్తూ వచ్చినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చూడండి, మనం చదువుతా వచ్చాం కదా, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చదవండి. తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచినాం. ఇప్పుడు మిగతా శిష్యులందరూ వచ్చి చెప్తా ఉన్నారు. అప్పుడు తోమా ఒక్కడే లేడు. మిగతా శిష్యులందరూ వచ్చి చెప్పినారు, అయ్యా మగ్దలేని మరియ వచ్చినప్పుడు మనం నమ్మలేదు, ఆ శిష్యులు వచ్చి చెప్పినప్పుడు మనం నమ్మలేదు, అయితే ప్రభువే మన మధ్యకి వచ్చి మాట్లాడుతూ వచ్చినాడు, మేము చూచినామంటే తోమా ఇప్పుడు ఏం చెప్పాలా? 10 మంది నమ్మినారన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మాలనా వద్దా? ఏమ్మా, ఇప్పుడు ఇస్రాయేల్ యొక్క వాళ్ళు 12 మంది గోత్రికులు పిలుతా వచ్చినారు. 2 మాట నమ్మినారా, 10 మంది మాట నమ్మినారా? 2 మాట నమ్మినారా, 10 మంది మాట నమ్మినారా? వాళ్ళు 10 మంది మాట నమ్మినారు, అవునా కదా? 2 మాటలు వారు ఏం చేయలేదు, నమ్మలా. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు మిగతా 10 మంది పోయి చెప్తా ఉన్నారు. యూదా ఇస్కరియోతు పోయి ఊరి పెట్టుకున్నాడు, ఇంకా 10 మంది శిష్యులు ఉన్నారు. 10 మంది శిష్యులు పోయి ఇప్పుడు తోమాకు చెప్తా ఉన్నారు. 10 మంది చెప్పినప్పుడు నమ్మాలా వద్దా? తోమా, మీరంతా పిచ్చోళ్ళయ్యా, మీరు ఈజీగా నమ్మేవాళ్ళు, మీరు ఎట్లాంటి వాళ్ళు, మీరు ఈజీగా, నేను అట్లాంటి ఈజీగా నమ్మేవాడిని కాదు. నేనేం చేస్తాను, ఆయన చేతిలో, ఆయన గాయపరచబడ్డాయి కదా, ఆయన చేతిలో నేనేం చేస్తాను, నా వేలు ఉంచుతా, ఆయన గాయాన్ని రేపుతా, ఆయన చేతులు గాయాలు ఉన్నట్లయితే నేనేం చేస్తాను, నమ్ముతా. అంటే చూడండి, ఎవరి పరిస్థితి ఇది, యేసు ప్రభు యొక్క శిష్యుల పరిస్థితి. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడు, అయ్యా ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలా. యేసు ప్రభు శిష్యులుగా పిలువబడతా వచ్చినారు, కానీ వాళ్ళు ఏముంది, అల్ప విశ్వాసము లేనటువంటి స్థితి, మూర్ఖమైన ఏమంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరములారా నేను ఎంతకాలం మిమ్ములను సహిం. కాబట్టి సహోదరుడా, సహోదరి, ప్రభు ఏం చూస్తూ ఉన్నాడు, విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. ఆయన మనలో విశ్వాసాన్ని చూచేవాడిగా ఉన్నాడు. చూడండి, కొన్ని మాటలు చూస్తూ వచ్చినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే తెస్సలోనికి ఉన్నటువంటి విశ్వాసులు తమ సొంత మనుషుల చేత వారు ఏం పొందుతూ ఉన్నారు? శ్రమను పొందుతూ ఉన్నారు. వారు శ్రమ పొందుతూ ఉంటే వారి యొక్క విశ్వాసం ఎలాగా ఉందో తెలుసుకోవాలని పౌలు ఆసక్తితో ఉన్నాడు. అయ్యో, తెస్సలోనికి విశ్వాసులు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. తమ స్వజనులు బట్టి వారు హింసింపబడుతూ ఉన్నారు. వారు అనేక శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. వారు ఏమైనా విశ్వాసం నుంచి తొలగిపోయారేమో, విశ్వాసం ముందు బలహీనలు అయిపోయారేమో, విశ్వాసం నుంచి వారు తొలగిపోయిన స్థితిలో ఉందేమో అని వారి గురించి అపోస్తలుడైన పౌలు ఆశ కలిగి ఉన్నాడు. ఒక దినము ఆయనకి వార్త వచ్చింది. ఏమంటంట? మీ విశ్వాసమును చూచి మీ విషయంలో మేము ఆదరణ పొందినాం. అయ్యా, మీరు విశ్వాసానికి మీకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, మీకు వచ్చిన కష్టముల నుండి, మీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, మీరు శ్రమలో నుండి మీరు విశ్వాసం నుంచి తొలగిపోయారేమేమో అనుకున్నాం. అయితే మీ విశ్వాసం గురించి మేము విన్నాము, మాకేముంది? ఆదరణ పొంది. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, అక్కడ రాయబడుతుంది 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఉన్నాము, ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా చాలు. తెస్సలోనికి విశ్వాసం ఏమవుతా ఉందంట? అభివృద్ధి పొందుతూ ఉంది. ఎంతగా? బహుగా అభివృద్ధి పొందుతూ ఉంది. ఎట్లాగా అభివృద్ధి పొందుతూ ఉంది? వారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నా, కష్టముల గుండా వెళ్తూ ఉన్నా, దరిద్రత గుండా వెళ్తున్నా, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నా, సొంత మనుషులే వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా వారి విశ్వాసం నుండి ఏం కాలేదు? తొలగిపోలేదు. ప్రభు అన్నాడు కదా, యోహాను సువార్తలో రాయబడుతుంది కదా, లోకములో మీకేం కలుగుతుంది? ప్రభు ఒక మాట చెప్పినాడు, వెళ్తా వెళ్తా ఏమన్నాడు? లోకములో మీకేం కలుగుతుంది? కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలంట? ధైర్యము తెచ్చుకున్నాడు. నేను లోకాన్ని ప్రభు మనకు ముందే చెప్పాడు, మీకు లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మన శ్రమలను అనుభవించే రాయబడుతుంది. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ఎట్లా ప్రవేశించాలంట? ఎప్పుడు ప్రవేశించాలంట? అనేక పిల్లోడు పాస్ వేరే క్లాసులు పోవాలంటే వీక్లీ టెస్టులు రాయాలా. మనం రాసేటప్పుడు ఇంకా తక్కువ అప్పుడు, అవునా కదా? ఏదో క్వార్టర్లీ ఎగ్జాము అంతేనా? క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జామ్. ఇప్పుడు పిల్లలకి వీక్లీ టెస్టు, మంత్లీ టెస్టు, క్వార్టర్లీ టెస్టు, యాన్యువల్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్. అంటే వాళ్ళు ఇన్ని రాసి ఏం కావాలా? పాస్ అవుతేనే వేరే క్లాసులోకి పోతాడు. మా దినాలు అంత లేవు, ఉన్నాయి అంతే అంతే కదా. అది అవునా కదా? ఏమున్నాయి అప్పట్లో? క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, ఏమక్క? క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జామ్, అంతేనా మనకు? ఇప్పుడున్న పిల్లలకు నాయన ఆదివారం మాకు ఏముంది? వీక్లీ టెస్ట్ ఉంది నాయన. అమ్మ వీక్లీ టెస్ట్ ఉంది మా కోసము ప్రార్థన. అంటే ఇన్ని టెస్టులు రాసి, పరీక్షలు రాసి, హాఫ్ ఇయర్లీ రాసి, యాన్యువల్ రాసి, ఎగ్జామ్ రాస్తేనే వాడు ఏమవుతాడు? పాస్ అవుతాడు. కాబట్టి మనము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కూడా పాస్ కావాలి. ఏం పాస్ కావాలా? ఈ శ్రమల గుండా అనేకమైన శ్రమలను అనుభవించి మనం ఏం దేవుని రాజ్యంలో. కాబట్టి తెస్సలోనికి విశ్వాసులు ఆ శ్రమల్లో వారు నిరుత్సాహపడలేదు, ఆ శ్రమల్లో వారు కృంగిపోలేదు, ఆ శ్రమల్లో వారు నిలిచిపోలేదు. ఆ శ్రమలను బట్టి వారు దేవుని సేవించటం మానలేదు. కానీ వారి విశ్వాసం ఏమవుతుందంట? బహుగా అభివృద్ధి. ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎట్లుండాలంటే మనం విశ్వాసమందు
స్థిరులుగా విశ్వాసమందు మనము అభివృద్ధి చెందాలా, విశ్వాసమందు మనం ఎలాగుండాలా, స్థిరులుగా ఉండాలి. ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు. మన విశ్వాసానికి ఏముంది? శోధనలు ఉన్నాయి. ఈ శోధనలే పరీక్షల్లో మనం ఏం చేయాలా? నిలవాలి. ఎట్లా నిలవగలం? నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా దేవుడు నా కన్నీళ్లను ఏం చేసినాడు? తన కవిల్లో దాచినాడు, నా దేవుడు తప్పనిసరిగా నాకు మంచి బహుమతిని ఇస్తాడు. ఈ శ్రమ యందు నా దేవుడు నాకు ముందే చెప్పాడు, ఏమని? లోకమందు నీకు శ్రమ ఉందని. కాబట్టి ధైర్యం తెచ్చుకోమని నా ప్రభు నాకు చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది. ఆయన ఏం చూస్తూ ఉన్నాడంట? ఏం చూస్తూ ఉన్నాడు? విశ్వాసమని చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసము యేసు ప్రభు శిష్యుల్లో ఏం లేదు, అల్ప విశ్వాసంతో వారు ఉంటా వచ్చినారు. వారి యొక్క అల్ప విశ్వాసం బట్టి దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడు? గద్దిస్తూ వచ్చినాడు. వారిని అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మిమ్మలను సహిస్తాను. మనలో అల్ప విశ్వాసం ఉంటే ప్రభు కూడా ఏమంటాడు? రక్షణ పొంది 10 ఏళ్ళు అయిపోయా, రక్షణ పొంది 20 ఏళ్ళు అయిపోయా, నీ విశ్వాసం ఏమవ్వలేదు, అభివృద్ధి చెందలా. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మీరు విశ్వాసము గలవారై విన్నారో లేదో ఏం చేయాలంట? మిమ్మును మీరే. ఎక్కడ మాట? హెబ్రీయులకు రాసిన పత్రికన ఎక్కడ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికన 2వ కొరింథీనా చదవండి అన్నమాట. ఏ మాట ఏముండమా? ఎక్కడ? 2వ కొరింథీ, అదే 2వ కొరింథీ 13:5 చదవండి. అందరం చదువుదాంలేమో, అందరం చదివితే మంచిది. లేకపోతే ఒక్కొక్కటి చదువుకుంటానులే అనుకుంటారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి కొని చూచుకునడి. మిమ్మును మీరే ఏం పరీక్షించుకోవాలంటే, ఇప్పుడు ఏం పరీక్షించుకోవాలంట? విశ్వాసం. ఎంత విశ్వాసం! కాబట్టి యేసు ప్రభు శిష్యుల్లో విశ్వాసము లేనటువంటి స్థితి ఏంటంటే, ప్రార్థన లేమి స్థితి. వారు ఉపవాస ప్రార్థన లేనటువంటి స్థితి. అంటే ప్రార్థన లేమి ఎందుకు కారణం? ఎందుకు? దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నాకు నా ప్రార్థన వింటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మిక లేనటువంటి స్థితి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు నాకు ప్రతిఫలం దయచేస్తాడని చేస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అవునా కదా? ఆ వ్యక్తి ఇప్పుడు అన్న ఇస్తాడు, మరియమ్మకి ఇస్తుంది అని నమ్మకం ఉంటే మనం ఏం చేస్తామన్నా? ఇస్తుంది అంటే ఏం చేస్తాం? నమ్మకం ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తాము? అడుగుతాం. ఆ వ్యక్తి నమ్మకపోతే మనము అడగం. కాబట్టి మనం అడగట్లేదు, ప్రభుని అడగట్లేదు అంటే కారణం ఏంటి? మనం ఆయనను నమ్మటం లేదు. ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని, ఆయన నాకు తప్పనిసరిగా మంచి బహుమతి ఇస్తాడని అని నమ్మనటువంటి స్థితి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే వారిలో ఏం లేదంట? ఉపవాస ప్రార్థన లేదు. ఎందుకు లేదు? ఎందుకు నా హృదయాన్ని, ఎందుకు నా శరీరాన్ని నలుగొట్టుకోవాలా? తిని పడుకుందాం, దేవుడు ఇస్తేనప్పుడు ఇస్తేలే, దేవుడు ఇస్తాడో లేదో, నా కష్టం ఉంటే ఉన్నిలే, నా పరిస్థితి ఇలాగున్నా పర్లేదులే అని ఏం చేస్తాం? నిర్విచారమైనటువంటి స్థితి. కాబట్టి ప్రభు వారిని చూస్తా అంటా వచ్చినాడు, మీ యొక్క అల్ప విశ్వాసం, మీరు ఉపవాస ప్రార్థన లేనటువంటి మీ యొక్క ఉపవాస ప్రార్థన లేనటువంటి స్థితి అంత మాత్రమే కాదు, ప్రభువు ప్రార్థన విని ప్రతిఫలము దయచేస్తాడని నమ్మని స్థితిని బట్టి ప్రభు వారిని ఏం చేస్తూ వచ్చినాడు? గద్దిస్తూ వచ్చినాడు. వారిని కఠినముగా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరా, బలలో పాలు పొందే పూర్వం పరీక్షించుకుందాం, మన విశ్వాసమును కలిగి ఉన్నామా? దశలోనిటువంటి విశ్వాసులు ఎలాంటి వారిగా ఉన్నారంటే, వాళ్ళు అవిశ్వాసులుగా లేరు. వారికి ఆ శ్రమలు ఉన్నప్పటికీ వారి యొక్క విశ్వాసం ఏమవుతుంది? బహుగా అభివృద్ధి చెందుతుంది. పౌలు భయపడ్డాడు. దశలోనిక విశ్వాసులు ఉన్నటువంటి ఆ శ్రమలను బట్టి, ఆ కష్టంను బట్టి, ఆ ఇబ్బందులను బట్టి వారి విశ్వాసం నుండి తొలగిపోయారేమో, నేను పడిన ప్రయాసంతో వ్యర్థమైపోతుందేమో అని భయపడ్డాడు. అయితే పౌలుకు మంచి సమాచారం వచ్చింది. ఏమని? దశలోనిటువంటి విశ్వాసులు ఎట్లాగున్నారు? విశ్వాసములో
నిలిచి ఉన్నారు. విశ్వాసంలో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి వారు అంటా ఉన్నారు, అయ్యా మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి అంటా ఉన్నారు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదని ఏం చేయాలంటే మనము ఇంకొక మాట చదువుతాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఉండమని జాగ్రత్తగా. ఏం హృదయం అంటది? దుష్ట హృదయము. ఇంకా ఏమనంట? విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం. కాబట్టి అట్లాంటిది ఉందేమో. ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా రండి ప్రార్థనలోకి మోకాల మీద ఉందాం. బలలో పాలు పొందుకు పూర్వం పరీక్షించుకుందాం. ప్రభు అంటా వచ్చినాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నాడు. కాబట్టి ఇది పరీక్షించుకునే సమయం. ఏం పరీక్షించుకోవాలి? విశ్వాసములో ఉన్నానా? విశ్వాసములో నిలిచి ఉన్నానా? విశ్వాసమందు నేను స్థిరుడిగా ఉన్నానా? విశ్వాసమందు నేను అభివృద్ధి చెందుతా ఉన్నానా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడనే నమ్మికతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానా? దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడని విశ్వాసముతో నేను ఉపవాస ప్రార్థనలు నేను కలిగి ఉంటా ఉన్నానా? ఏ రీతిగా ఉన్నా? ఏ రీతిగా ఉంటూ ఉన్నా? కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, అటు ఇటు చూడవద్దు, పరీక్షించుకుందాం. పరీక్షించుకొని అలాగూ. కాబట్టి దేవుడు అలాగూ మనకు సహాయం చేయనుగాక.